సృష్టి ఎంత అద్భుతమైనదో కదా. పుట్టబోయే పసికందుకి పాల సరఫరాకి తయారవుతున్నాయి అనేందుకు గర్భిణీలో పరిమాణంలో పెద్దదవుతున్న స్తనాలు ఒక సంకేతం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత స్త్రీ శరీరంలో చోటు చేసుకునే పలు మార్పులలో స్తనాల పరిమాణం పెరగడం ఒక చెప్పుకోదగ్గ మార్పు. అప్పటిదాకా నాజుగ్గా ఉన్న స్త్రీలలో కూడా ఈ మార్పు గమనించవచ్చు. ప్రెగ్నెన్సీలో శరీర బరువు పెరగడం సహజమే, కానీ ముఖ్యంగా స్తనాల పరిమాణం, వాటి తీరులో మార్పుల వెనుక కారణాలు ఏమై ఉంటాయో ఒక్కసారి ఆలోచించారా? ఫ్యాట్ అంతా, మనం తినే ఆహార పదార్థాల్లో ఉన్న ఫ్యాట్ అంతా బాడీ అబ్జర్వ్ చేసుకుని బేబీ పుట్టిన తర్వాత బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్, పాల సరఫరా సరిగ్గా ఉండడానికి మనకి నేచర్ చేసిన ప్రోగ్రామింగ్ అన్నమాట. ఈ ఫ్యాట్ అంతా ఈ చోట్ల పొట్ట పైన, వెనక బటక్స్లో, పై తొడల పైన ఇక్కడంతా డిపాజిట్ అయ్యేసరికి ఈ ఫ్యాట్ తొందరగా కరిగి పాల్లోకి వస్తుంది అనమాట. అందుకని అక్కడ డిపాజిట్ అవుతుంది. దీంతో ఇవన్నీ స్ట్రెచ్ మార్క్స్ వస్తాయి. స్త్రీ మరో లైఫ్ కి రూపం ఇవ్వడమే ఒక అద్భుతం. దీనికి అదనంగా మరో అద్భుతమైన విషయం ఏంటంటే, శిశువు పుట్టేసరికి తల్లి దగ్గరే శిశువు కోసం ఆహారం తయారు కావడం. ప్రపంచంలో ఎంతటి అత్యుత్తమ టెక్నాలజీ కూడా తయారు చేయలేని ద బెస్ట్ ఇన్ఫాంట్ ఫుడ్ తల్లిపాలు. 3వ ట్రైమిస్టర్ నుంచి, ముఖ్యంగా జెస్టేషన్ ఆఖరు నెలల్లో తల్లిపాల విశిష్టతని చక్కగా తెలుసుకోవాలి ప్రతి గర్భిణి. మన తల్లులు వాళ్ల కాలంలో అందరి బిడ్డలకి తల్లిపాలిచ్చి పెంచారు. మనమంతా ఆరోగ్యంగానే ఉన్నాం. కానీ ఇప్పుడిప్పుడు చాలామందికి అపోహల ద్వారాను, తల్లిపాలు ఇవ్వడానికి ఇష్టం లేక రాకను, చాలా అరుదుగా తల్లిపాలు రాకపోవడము, తల్లిపాలు ఇవ్వకూడదు అని అనడము, చివరికి HIV పాజిటివ్ ఉన్న తల్లులను కూడా మేము తల్లిపాలే ఇవ్వమని చెప్తున్నాం మొదటి 6 నెలలకెళ్ళి, జబ్బు రాకుండా బిడ్డను కాపాడవచ్చని చెప్పేసి. కాబట్టి ఈ అపోహలు మనం దూరం చేసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే, మన దేశంలో యూనిసెఫ్ సర్వే ప్రకారం చూస్తే గనక 35% మంది మాత్రమే తల్లిపాలు ఇస్తున్నారు పిల్లలకి కాన్పు తర్వాత. అదే మనం పాశ్చాత్య దేశాల్లో చూస్తే ఇప్పుడు పాలిచ్చే వాళ్ళ సంఖ్య పెరిగింది. ఈ అపోహలన్నీ మానేసి మనము ఒక నిర్ణయం తీసుకోవాలి. గర్భవతి కాగానే ప్రతి స్త్రీ కూడా నేను నా బిడ్డకి నేనే పాలు ఇవ్వాలి, కనీసం 6 నెలల వరకు నా పాలు తప్ప ఇంకేది ఇవ్వడానికి వీల్లేదు. 2 ఏళ్ల వరకు ఇతర ఆహారం ఇచ్చినా కూడా తల్లిపాలు ఇవ్వచ్చు. ఇవన్నీ గ్రహించుకుంటే చాలా మంచిది. 3వ ట్రైమిస్టర్లో లీకీ బ్రెస్ట్ లక్షణాలను ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు గర్భిణీలు. ఇది చాలా సహజమైన విషయం. ఇక కొందరిలో ఫ్లాట్ నిపుల్స్ లేదంటే ఇన్వర్టెడ్ నిపుల్స్ ఉంటే కూడా పుట్టబోయే బేబీకి పాలు ఇవ్వడం సాధ్యపడుతుందా అనే సందేహం కూడా గర్భిణీలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఈ అంశాలపై మరింత అవగాహన మీకోసం. సాధారణంగా 2, 3వ ట్రైమిస్టర్ల నుంచే కొందరు గర్భిణీలలో కాస్తో కూస్తో మొదటి పాల చుక్కలు రావడం మొదలవుతాయి. లీకీ బ్రెస్ట్ అనేది ప్రెగ్నెన్సీలో అత్యంత సాధారణమైన లక్షణం. ఇదేంటి, శిశువు పుట్టాక కదా పాలు పడాలి, ఇప్పుడే వస్తున్నాయేంటి అనే సందేహం రావడం కూడా సహజమే. కానీ ప్రెగ్నెన్సీలో ఇది చాలా సహజమని గమనించాలి. చాలా మంది బ్రెస్ట్లోంచి పాలు వచ్చేస్తున్నాయండి, నాకు చాలా టెన్షన్ వస్తుందండి అంటారు. బ్రెస్ట్లో మిల్క్ రావడము, మిల్క్ దానంతట అది లీక్ అవ్వడం కూడా చాలా సహజంగా చూస్తూనే ఉంటాము. కొంతమందికి 4వ నెలలో 5వ నెలలోనే మొదలైపోతుంది ఇది. కొంతమందికి 9వ నెలలో మొదలవుతుంది. కొంతమందికి బేబీ పుట్టిన తర్వాతే స్టార్ట్ అవుతుంది. ఇలాగ అయినప్పుడు ఒక్కొక్కసారి బేబీ సరి లేకపోతే, బేబీకి లోపల ఏదైనా ట్రబుల్ అవుతుంటే ఇది ఒక సైన్ ఉంటుంది. సో ఇలాగ అయినప్పుడు ఒకసారి మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ని సంప్రదించి ఇలాగ అవుతుందని షేర్ చేసుకోండి డాక్టర్ తోటి. బేబీ అంతా హెల్దీగా ఉంటే మటుకు ఇది చాలా నార్మల్ సిచ్యువేషను. అయితే ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే పబ్లిక్లో ఎంబారస్మెంట్ ఫీల్ అవుతాము, బట్టలు పాడవుతాయి. సో ఇలాగ అయినప్పుడు ఇది సహజం. ఇది బాడీ బేబీని ఫీడ్ చేయడానికి రెడీ అవ్వడం తప్ప భయపడాల్సిన అవసరం లేదు. మనం జాగ్రత్తగా ఏంటంటే బ్రెస్ట్ ప్యాడ్స్ అని దొరుకుతాయి. ఆ ప్యాడ్స్ వాడడంతో మనకి పబ్లిక్లో వెళ్ళినప్పుడు ఎంబారస్మెంట్ కానీ లేకపోతే బట్టలు పాడవడం కానీ జరగకుండా మనం జాగ్రత్త పడవచ్చు. ముందస్తుగానే పుట్టబోయే శిశువుకి తన పాలను ఇచ్చేందుకు రెడీ కావడం కూడా మంచిదే. అందుకే ఒక్కోసారి ఫ్లాట్ నిపుల్స్ అలాగే ఇన్వర్టెడ్ నిపుల్స్ ఉన్న గర్భిణీలు తమకి పుట్టబోయే శిశువుకి పాలు ఇవ్వడంలో ఇబ్బంది ఉండదు కదా అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. తనుమొలలు చదునుగా ఉండడం లేదంటే లోనికి తిరిగి ఉన్నవారు బ్రెస్ట్ ఫీడింగ్ గురించి ముందస్తుగా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా అని చూస్తే,
ఇన్వర్టెడ్ నిప్పుల్స్ కానివ్వండి ఆర్ ఫ్లాట్ నిప్పుల్స్ అంటే నిప్పుల్స్ సరిగ్గా ఫామ్ అవ్వకుండా ఉన్న వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత బేబీ ల్యాచ్ చేయడానికి ప్రాబ్లం ఉండటం వల్ల బేబీ సక్కింగ్ అంతా కూడా తగ్గిపోవటం వల్ల వాళ్ళకి మిల్క్ రాకపోవడం ఈ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకి మనం నిప్పుల్ పుల్లర్స్ అండ్ సిరింజెస్ ఇచ్చి దానితో పాటు అది కూడా హెల్ప్ చేయని వాళ్ళకి నిప్పుల్ షీల్డ్స్ అని దొరుకుతాయి. సో అది కొంచెం ఆర్టిఫిషియల్ సిలికాన్ మెటీరియల్తో ఉంటుంది. దాన్ని స్టెరిలైజ్ చేయాలి. అది నిప్పుల మీద పెట్టి బేబీని డైరెక్ట్లీ సక్ చేయించడం మొదలు పెడుతూ ఉంటే అది కరెక్ట్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ కూడా 15 రోజుల తర్వాత అది కరెక్ట్ అయిన తర్వాత మేబీ వాళ్ళు వితౌట్ నిప్పుల్ షీల్డే డైరెక్ట్లీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.